హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియో అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఒక్కసారిగా బండలపైన ఆయిల్ ఏదో పడిపోవడంతో ఒకసారి కాలు జారి కింద పడిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న విక్రమ్ రాధా అనుకుంటూ గట్టిగా అరుస్తూ వెళ్తాడు. ఇంకా తనని వెళ్ళి పట్టుకుంటాడు. ఇంకా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంకా కాసేపు అలా ఆగిన తర్వాత మళ్ళీ తను కింద పడిపోయేదాన్ని పట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అనేసి ఇంకా రాధ అంటూ ఉంటే విక్రమ్ కింద చూస్తాడు. కింద ఆయిల్ పడిపోయి ఉండడంతో అయ్యో ఆయిల్ పడిపోయింది రాధా, అందుకే కాలు స్లిప్ అయిపోయింది, లేదంటే కింద పడిపోయేదానివి, దెబ్బలు తగిలేవి అనేసి ఇంకా విక్రమ్ అంటాడు. సరే అనేసి రాధ వెళ్తూ ఉంటే కానీ కాళ్ళు బెనకడంతో తనకి నడవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంకా విక్రమ్ సరేలే, నీకు నడవడానికి ఇబ్బందిగా ఉంది కదా, నేను ఎత్తుకుంటానులే అనేసి అంటాడు. వద్దు పర్వాలేదు, నేను వెళ్తాను అనేసి రాధ అంటుంది. పర్వాలేదు పద అనేసి ఇంకా తనని ఎత్తుకొని గదిలోకి తీసుకువెళ్తాడు విక్రమ్. ఇంకా సునంద ఇంకా వాళ్ళిద్దరిని అలా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. గదిలోకి తీసుకువెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడే కూర్చో, మళ్ళీ వస్తాను అనేసి జెండు బామ్ తీసుకొని వస్తాడు. ఇంకా విక్రమ్ ఇంకా రాధ కాలని కాస్త ఇలా పెట్టు అనేసి అంటూ ఉంటే మీరు పెడతారా, ఇలా ఇవ్వని నేను పెట్టుకుంటాను అనేసి రాధ అంటుంది. ఇంకా విక్రమ్ లేదు, నువ్వు ఎలా పెట్టుకుంటావు, నీకు అందదు కదా, నేను పెడతానులే ఏం కాదు అనేసి ఇంకా విక్రమ్ ఇంకా రాధ కాలకి జెండు బామ్ పెడుతూ ఉంటాడు. ఇంకా రాధ తన వైపు అలాగే చూస్తూ ఉంటుంది. విక్రమ్ కూడా ఇంకా రాధ వైపు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలా ఉంది అనేసి అంటే ఇంకా చాలా రిలీఫ్గా ఉంది విక్రమ్ గారు, చాలా థ్యాంక్ యూ అనేసి ఇంకా మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి అనేసి అంటూ ఉంటుంది. పర్వాలేదు, అలా అనుకుంటే ఇలా చెప్పు, లేదంటే చాలా నొప్పి అయ్యేది అనేసి విక్రమ్ అంటాడు. ఇంకా అలా ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.